ఎంతో ఆసక్తికరంగా జరిగినటువంటి మూడవ T20 మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అన్నమాట. చూపర్లను ఎంతో ఎంతో ఆకట్టుకుందండి. ఒక అద్భుతమైనటువంటి T20 మ్యాచ్ చూసామా అని అయితే అనిపించింది. నిజంగా తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తుంటే అసలు అతని కాన్ఫిడెన్స్ లెవెల్, సిక్సర్లు కొట్టినటువంటి విధానం, అలాగే రమణ్దీప్ కావచ్చు, అక్షర్ శర్మ కావచ్చు, అద్భుతమైనటువంటి బ్యాటింగ్ అండి. 219 రన్స్ స్కోర్ చేయడం అంటే చాలా బ్రహ్మాండమైన విషయం. అది కూడా కుర్రోళ్ళు. ఇండియాలో ప్రతిభకి కొదవ లేదు అనడానికి నిదర్శనంగా ఎప్పుడూ మన యూత్, మన కుర్రోళ్ళు ప్రూవ్ చేస్తూనే ఉన్నారండి. అద్భుతమైనటువంటి బ్యాటింగ్తో తిలక్ వర్మ సెంచరీ సాధించడం అనేది చాలా ఆనందపరిచింది. తర్వాత రమణ్దీప్ కూడా ఆ హిట్టర్గా బ్రహ్మాండంగా షాట్స్ కొట్టాడండి. దాని తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా కూడా గట్టి పోరాట పటిమ కనిపించింది. చాలా రోజుల తర్వాత క్లాసెన్ మనం చూసాం, సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున మన హైదరాబాద్లో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఈ అద్భుతమైనటువంటి సిక్సర్లు, ఫోర్లు కన్నుల పండుగ చేసేవాడు. అలాగే నిన్న కూడా చాలా 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 బాగా ఆడాడండి. అలాగే సౌత్ ఆఫ్రికా కూడా 208 రన్స్ వరకు రావడం అనేది, అలాగే చివరి ఓవర్లో 25 రన్స్ అవసరమైతే దాదాపు 13 రన్స్ వాళ్ళు కొట్టారు. అలాగే హార్దిక్ పాండ్యా వేసినటువంటి ఒక ఓవర్లో ఆ సిక్సర్లు, ఫోర్ల వర్షం, హెడ్జన్ అనుకుంటా విపరీతమైనటువంటి షాట్స్తో విరుచుకుపడ్డటువంటి విధానం అనేది చాలా చాలా నచ్చిందండి. అయితే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు సీనియర్ల జట్టులో కూడా ఎవరైతే ఈ T20 ఆడేటటువంటి కుర్రోళ్ళు ఉన్నారో వీళ్ళలో కొంతమందిని తీసుకున్నట్లయితే తప్పనిసరిగానండి, నిజంగా నాకైతే 50-50 అనిపిస్తుందండి. టెస్ట్ మ్యాచ్లో ఆడేటప్పుడు కూడా సగం మంది సీనియర్ ఆటగాళ్ళు ఉండాలి, సగం మంది ఎవరైతే ఈ T20 మ్యాచ్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో వీళ్ళు కానీ తీసుకున్నట్లయితే ఇంకా టీమిండియాకి తిరిగి అనేది ఉండదని అయితే నాకైతే అనిపిస్తుందండి. నిజంగానే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా బ్రహ్మాండంగా రాణిస్తున్నాడండి. ఆటలో కూడా రాణించాలి.